Hello all, welcome to Junia's first flight experience vlog. So we are heading to airport. Junia Talli, are you excited for your first flight trip? Yeah. సో మేము తమ్ముడు కాన్వకేషన్కి మిసిసిపి అనే స్టేట్కి వెళ్ళాలి. సో మేము ఉన్న ప్లేస్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళడానికి వీ నీడ్ టు చేంజ్ 2 ఫ్లైట్స్. సో ఒకటి 2.5 hours జర్నీ, ఇంకొకటి 1 hour 1.5 hour జర్నీ. సో అన్నీ రీసెర్చ్ చేసేసి మొత్తానికి బేబీతో ఎట్లా డీల్ చేయాలి, ఫస్ట్ ఫ్లైట్లో ఎలా కేర్ తీసుకోవాలని చాలా రీసెర్చ్ చేసి అన్నీ పెట్టుకున్నాను. సో ఇక్కడ కార్ సీట్ ప్లస్ ఆ ప్రామ్ ఆ స్ట్రాలర్ చెక్ ఇన్ చేసేయచ్చు. మేము వెళ్ళే ప్లేస్లో అక్కడ కార్ యూజ్ చేయాలంటే కార్ సీట్ లేకుండా ఇక్కడ అలౌ చేయరనమాట బేబీస్ని కార్లో. సో కార్ సీట్ కూడా తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ ముందే మనం చెక్ ఇన్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయరు బేబీ ఉంటే. సో లేదు అనుకుంటే ముందే ఇక్కడ చెక్ ఇన్ చేసేసి మనము గేట్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయచ్చు, అదొక పద్ధతి. లేదు అనుకుంటే ఇక్కడే మొత్తం అన్నీ లగేజ్తో పాటు ఇచ్చేసి గేట్ దగ్గర వరకు మనం బేబీతో తీసుకెళ్ళచ్చు. బట్ మాకు అది ఐడియా లేక దే హ్యావ్ గివెన్ అన్ అడ్వైస్. సో మేము అలా ఈ 2 తీసుకుని బేబీని అందులోనే పడుకోబెట్టి వి వాక్డ్ టు ద గేట్ అనమాట. చాలా దూరం ఉంటుంది. ఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. సో ఒక గేట్కి చాలా 15 minutes వాక్ అన్నా ఉంటుంది అనమాట. సో వీఆర్ హెడ్డింగ్. సో గేట్స్ దగ్గర మనకి క్యూ ఉంటే సపరేట్ లైన్ కూడా ఉంటుంది. బేబీస్ కేటగిరీ వాళ్ళు వేరే లైన్లో వెళ్ళి గేట్ దగ్గర మన బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి అలౌ చేస్తారు. సో సో మేము అలా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేసాము. అయితే ఫస్ట్ ఫ్లైట్ వరకు టేక్ ఆఫ్ వరకు బాగానే ఉంది. ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయాక షీ స్టార్టెడ్ క్రయింగ్ నాన్ స్టాప్. చాలాసేపు వరకు ఏడ్చింది బికాజ్ ఆ పెయిన్కి అనుకుంటా. సో చాలా ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, ఐ వాజ్ ప్రేయింగ్ నెక్స్ట్ ఇంకొక ఫ్లైట్ ఉంది, ఇంకా నైట్ టైం పెట్టుకున్నాము సో దట్ షీ విల్ స్లీప్ నైస్లీ అనుకున్నాము. కానీ తన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది తన ఏడుపు వల్ల. సో ఆ ఫ్లైట్ అయిపోయాక నెక్స్ట్ ఫ్లైట్కి మేము వెళ్తున్నాము. దానికి గేట్ మారడానికి మనము ట్రాన్సిట్ తీసుకుని వెళ్ళాలి. అంటే ట్రాన్సిట్ అంటే ట్రైన్లా ఉంటుంది. ఒక ట్రైన్ ఎక్కి ఇంకో చోట దిగి అక్కడ గేట్ ఉంటుంది అనమాట. అంత పెద్ద ఎయిర్పోర్ట్ అది. సో అక్కడ వచ్చేసి ఇక్కడ మీరు చూసారా ఈ ఇయర్ ఫోన్స్, ఇయర్ మఫిన్స్, అది ఫ్లైట్లో బేబీస్కి ఇయర్ పెయిన్ రాకుండా పెట్టుకుంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే ఐ పర్చేస్డ్ దిస్. కానీ అది నాకు వర్క్ అవ్వలేదు. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫ్లైట్. ఇక్కడ భయంగానే వెళ్తున్నాను, ఎట్లా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ. ఐ వాజ్ ప్రేయింగ్ ఫస్ట్ ఫ్లైట్ అంతా, ఐ వాజ్ ప్రేయింగ్ తను నెక్స్ట్ ఫ్లైట్లో ఉన్న కామ్ ఉండాలి అని చెప్పి. బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ నో లైక్ ఎట్లా ఏమైందో తెలీదు. నెక్స్ట్ ఫ్లైట్ చాలా కూల్గా షీ స్లెప్ట్. అసలు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అండ్ వెన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్, మా వర్క్ అయిపోయి మా రిటర్న్ వచ్చేస్తున్న 2 ఫ్లైట్స్ అప్పుడు కూడా షీ స్లెప్ట్ సో కామ్లీ అండ్ చక్కగా ఆడుకుంది. సో అందరూ వచ్చి మరీ మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, యూ గాట్ అ కామ్ బేబీ, వండర్ఫుల్ బేబీ అని. So we felt so happy when we got those positive compliments. సో కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను. ముందుగా ఫీడ్ చేయకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఫీడ్ చేయడము, తన కంఫర్ట్ చేయడము. సో వాట్ డిడ్ ఐ లెర్న్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారా అనుకునే ప్రాసెస్లో మన బేబీ హర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏడ్చినా ఓకే, అందరూ ఎప్పుడు హ్యాపీ బేబీస్ ఉండరు. ఇట్స్ ఓకే, ఎవ్రీ మెమరీ ఈజ్ గుడ్. సో ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మెమరీ. ఐఎమ్ సో హ్యాపీ that she flew 4 flights in her 7 months of age. So నేను ఆ ఏజ్లో చేయలేదు, she did it. So I felt so happy for her. So thank you so much for watching.